వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదో విశేషమైనటువంటి ఒక కార్యాన్ని తమ పేరు ప్రతిష్ట ఎప్పటికీ చక్కగా అందరూ గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. ఆ విధమైనటువంటి ఏవైనా కార్యక్రమాలు కానీ తమ యొక్క ప్రవర్తనలో కానీ ఆ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆరవటం ఆలోచనలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అడగకుండా అప్పిస్తున్నారు కదా అని అత్యాశతో అనవసరమైనటువంటి అనర్థాన్ని కలిగించే విధంగా ఉండేటువంటి ఆలోచనలు రాకుండా అందుకు ఆశపడకుండా అప్పుకు కాస్త చేయడంలో దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా వైద్యుణ్ణి సంప్రదించడం కలిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన మాత్రం చక్కని అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు మాత్రం ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా మాటలు కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త వహించండి. తెలియకుండానే కుటుంబంలో ఏదో రకమైనటువంటి ఒక సంఘర్షణ, ఏదో రకమైనటువంటి తెలియనటువంటి ఒక చికాకు మాత్రం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. చక్కని అవకాశాలు లభిస్తాయి. కానీ వాటిని అందుకోవడంలోనే మీరు ఎటు అర్థం కానటువంటి ఒక పరిస్థితిని మాత్రం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఒక రకమైనటువంటి పని తీవ్రత, ఒత్తిడి ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు యథావిధిగా అంగారక, సూర్యాష్టకము అలాగే శనైశ్చర ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. ఇంకా విశేష ఫలితం కొరకు ప్రతిరోజు కూడా ఒక బిల్వ వృక్షాన్ని తెచ్చుకొని ఇంట్లో కానీ దేవాలయం కానీ పెంచండి. దానికి ప్రతిరోజు నీరు పోయండి. తద్వారా చక్కని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి.